హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ఆయిల్లో మొత్తం మసాలాలు వేసేసుకొని ఆనియన్ వేసేసుకున్నామండి. మనం ఆనియన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేంపాలండి. వేంపేసిన తర్వాత స్మెల్ అనేది మొత్తం పోవాలండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చికెన్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మసాలాలు పెరుగు అన్నీ కలుపుకొని చికెన్ పెట్టేసుకున్నాం కదా, అది కొద్దిగా పసుపు వేసేసి చికెన్ వేసిన తర్వాత కలుపుకున్న చికెన్ అంతా వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చికెన్ అంతా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. చికెన్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు మళ్ళీ దానికి కలిపేసి మూత పెట్టేయాలండి. ఉడికి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలాలండి. మంచిగా చికెన్ స్మెల్ రాకుండా ఉండాలి, నీసు వాసన రాకుండా ఉండాలంటే చికెన్ మంచిగా ఉడికి ఆయిల్ పైకి రావాలి. ఉడికింది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. టమాటా వేసేసుకున్నానండి. ఉడికింది. రైస్ వేసేసుకున్నానండి. రైస్ వేసేసుకొని అటు ఇటు కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, నిమ్మకాయ. మూత పెట్టేసిన తర్వాత ఉడికింది చూడండి బిర్యానీ. నెయ్యి కొద్దిగా వేసేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని చూడండి బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.